ఓకే, దేవుని మనం కీర్తనలతో ఆరాధించాం. ప్రభు బలలో యోగ్యముగా పాల్గొని జ్ఞాపకం చేసుకొని దేవుని మయపరిచాం. దేవుని యొక్క సందేశం ఈ వారం దేవుడు మనకి ఏమిస్తున్నాడు. మనం ఆయన బిడ్డలంగా ఆయన వాక్యమును విని ఆ వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించి దేవుని మయపరచాలి. వాక్య పరిచయ నిమిత్తము 3 portions, small portions we will read it. 3 people we can select 3 portions. Number 1, Genesis chapter 1, 26 to 28. Repeat. ఆదికాండము మొదటి అధ్యాయము 26 నుంచి 28 వచనం. Genesis. Secondly, another person note. Secondly, Gospel according to John. యోహాను సువార్త చాప్టర్ 6 6వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు. 38 to 40. జాన్ గాస్పల్ చాప్టర్ 6 38 to 40, 38 నుంచి 40. 38 to 40, second person. Third person, get ready. రోమన్స్ మనం ఇంతకుముందు కూడా తీసాం. ఎపిస్టల్ అకార్డింగ్ టు పాల్ టు రోమన్స్ చాప్టర్ 12, 12వ అధ్యాయము. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఫస్ట్ 2 verses, చాప్టర్ 12. ఓకే, స్టార్ట్. Genesis chapter 1, 26 to 26-28. Then God said, "Let us make people in our image, to be like ourselves. They will be masters over all life, the fish in the sea, the birds in the sky, and all the livestock, wild animals and small animals." So God created people in His own image. God patterned them after Himself. Male and female He created them. God blessed them and told them, "Multiply and fill the earth and subdue it. Be masters over the fish and birds and all that." Subdue it. Fill the earth and subdue it. Second, John 6, 38 to 40. For I have come down from heaven not to do my will, but to do the will of him who sent me. And this is the will of him who sent me, that I shall lose none of all those he has given me, but raise them at the last day. For my Father's will is that everyone who looks to the Son and believes in him shall have eternal life, and will raise them up at the last day. Okay, should have the eternal life. I came down to earth to fulfill the will of my Father or God. Third portion is ready. Romans 12, 1-2. Therefore, I urge you, brothers, in the view of God's mercy, to offer your bodies as living sacrifices, holy and pleasing to God. This is your spiritual act of worship. Do not conform any longer to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing and perfect will. What is the perfect will of God? What is pleasing to God? ఇక్కడ 3 విషయాలలో కూడా all the 3 portions ఉన్నాము. The will of God or God's divine plan towards mankind. ఈ మానవ సృష్టి వైపు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనము 3 పోర్షన్లు చదివినప్పటికీ టుడే Lord willing will second and third parts will meditate later. Today we will go to the strictly to the first part. In the beginning, in the first chapter, Genesis, ఆదికాండము మొట్టమొదట దేవుడు సృష్టి ఆరంభంలో దేవుని మానవుని యొక్క సృష్టించినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి? What was God's plan while he created man? Okay, ఏముంది? Let us create man in our own
ఇమేజ్. మనము మన స్వరూపమందు మానవుని సృష్టిద్దామని దేవుడు సంబోధిస్తున్నాడు. మనము ప్లూరల్ ఫస్ట్ పర్సన్. నోట్ డౌన్, డోంట్ వరీ. ప్లూరల్ ఫస్ట్ పర్సన్. మనము ఎవరితో మాట్లాడుతున్నాడు? మనము ట్రినిటీ. మనము ఎవరు? యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ ద్వారా ది ట్రినిటీ కమ్స్ అన్నమాట. ఆత్మ ద్వారా సమస్తమును ఆయన చేస్తున్నాడు. దేవుడు మనం ఆదిలో చూసినప్పుడు ఆత్మ ద్వారా చేశాడు. దేవుడు యేసు ప్రభు, మనం లూకాసు వార్త సుమారు 4000 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు గురించి మనం చూస్తున్నాము. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా యేసు ప్రభుతో ఆయన మాట్లాడుతున్నాడు? మెనీ పీపుల్, నేను ఇవి చదివించను. తర్వాత రెండవది మనం చూసింది ఏమిటంటే, అంటే వైల్ క్రియేషన్, దేవుడు ఆరంభంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, ఆయన యొక్క విల్ ఏమిటి సృష్టించినప్పుడు మొట్టమొదటిది మన స్వరూపమందు మానవుని సృష్టిద్దాం. రెండవది ఏం చేసినాడు అక్కడ? ఎవరెవరిని? ఫిమేల్ మేల్, స్త్రీని పురుషుని సృష్టించాడు. తర్వాత దాన్ని ఏ విధంగా డీటెయిల్ వచ్చినాడు, ఆదాం యొక్క ఎముకలలో నుంచి సృష్టించిన విధానం తీశాడు. కానీ మొట్టమొదటి ఏమిటంటే, ఇన్ ద బిగినింగ్ అంటే ఇది క్రొనలాజికల్ గా వద్దు, ఆ స్త్రీని పురుషుని సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. బ్లెస్డ్ దెమ్. ఏ విధంగా? బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, ఫిల్ ద ఎర్త్, సబ్డ్యూ. ఫలించండి, విస్తరింపజేయండి. దట్స్ వాట్ టుడే has become. Yesterday we were thinking about 750 crore population has come 80 from one person. Maybe the 80, I'm not sure about it, around them. అంత పాపులేషన్ కి ఇట్ ఈజ్ ఫలించడం అంటే ఏమిటి? రిప్రొడక్షన్, ప్రొడక్షన్. ఇట్లా ఫలించామన్నమాట. ఇంతవరకు అయ్యాం. ఫలించాలని దేవుని ఉద్దేశం కూడా అది. మల్టిప్లై, ఫిల్ ద ఎర్త్ అండ్ రూల్, సబ్డ్యూ, రూల్. దాన్ని పాలించు. ఎన్నో ఇచ్చినాడు. అనిమల్స్ ఇచ్చాడు, సీ ఫుడ్స్ ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, అన్ని సమస్తం ఇచ్చాడు. ఆయన భూమిని ఇచ్చాడు, పాలించమని ఇచ్చాడు. ఇది మొదటి దేవుని ఉద్దేశం. రెండవది ఏమిటి? దేవుని ఉద్దేశమైన ఈ ప్రజలు చెడిపోయి పాపమునకు లోనయ్యి ఆయన ఉద్దేశానుసారముగా కాకుండా ఇష్టానుసారముగా జీవించడము మొదలుపెట్టారు. విల్ కమ్ టు ఆ పొజిషన్ మనం వస్తాం. అప్పుడేం చేశాడు దేవుడు? ఈ పాపాన్ని నిండినటువంటి ఒక భూమిని కంప్లీట్లీ వైప్ అవుట్, డెస్ట్రాయ్. అది రెండవదిగా ఆయన మనం చూస్తున్నాం. అయితే మానవుని యొక్క ఆ తలంపులు ఇవన్నీ ఆయన బర్త్లోనే, ఆయన జన్మలోనే, స్వభావంలోనే వచ్చాయి కాబట్టి ఇంక చేస్తానే ఉంటాడు. దీనికి ఏం చేశాడు? ఒక ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు మనిషిని ఏ విధంగా రక్షించాలి? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు మనం చూస్తున్నాము. ఐ కేమ్ డౌన్. రెండవదిగా మనం చూసాం, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మూడవది ఏమిటి? రక్షింపబడ్డారు. ముందేం చేశాడు? దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. స్వరూపం నుంచి బయటపడి పాపంలోకి వచ్చారు. దేవుడు దాన్ని నాశనం చేశాడు. మళ్ళీ కొత్త స్వరూపం వచ్చింది. మళ్ళీ పాపాలు చేయంగా యేసు ప్రభు ఈ పాపానికి ఒకే ఒక రోగము, సల్వేషన్, రక్షణను ఏర్పరిచాడు. రక్షింపబడిన బిడ్డలు ఇప్పుడు లోకంలో ఎలా జీవించాలి? ఇది మూడవది. ఆయన చిత్తానుసారంగా మూడవ పోర్షన్లో రోమన్స్ లో మనం చూస్తున్నాం. ఈ మూడు అంశాల్లో ఈరోజు మెయిన్లీ ఈ మొదటి అంశాన్ని మనం షార్ట్ గా అబౌట్ 30 minutes విల్ మెడిటేట్. ఒకటి, మొట్టమొదటి ఏమిటి? యేసు ప్రభు ఉన్నాడు. లెటర్స్, ఇది తెలుగులో కూడా మనము, మన స్వరూపమందు అంటే యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? తర్వాత చదవండి.
జాన్ గాస్పల్ బిగినింగ్ లోనే ఏం చెప్తాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన 14లో ఏంటి? శరీరధారి అయి మన మధ్యకు వచ్చాను. ఆది యందు అంటే ఏమిటి? ఆది యందు భూమి ఆకాశమును సృజించెను, ఆది యందు యేసు ప్రభువు ఉన్నాడు. యోహాను సువార్త, ద ఫస్ట్ వర్డ్, వాక్యం there was a word and word himself is the God and became 14th verse లో ఏముంది? ఆయన శరీరధారి అయి So the word became human and lived. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు. ఇంకా మీరు కొలోషియన్లో చదివితే దిస్ విల్ రీడ్ ఇట్ 1:15 and 16. యేసు ప్రభువు ఉన్నాడా లేదా? కొలోషియన్స్ 1 chapter 15th and 16th verse. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము chapter 1 15-16 వచనాలు. Christ is a visible image of the invisible God. He existed before anything was created and is supreme over all creation. He existed. ఇంకా తర్వాత చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాముకేంటి నువ్వు అబ్రహాము గురించి మాట్లాడుతున్నావు? అబ్రహాం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావని యూదులు అడిగినప్పుడు అబ్రహాము కంటే నేను ముందు ఉన్నాను అని చెప్తాడు యేసు. అంటే యేసు ప్రభు మనకు వాక్యంలో ప్రూఫ్ అండి, ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే మనము, అంటే మన స్వరూపమందు. నంబర్ 1 యేసు ప్రభువు ఉన్నాడు. రెండవదిగా మన స్వరూపము, ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. దేవునికి ఒక స్వరూపం ఉందా? ఆయన మన మధ్య శరీరధారి వచ్చాడు, అది విషయం. దేవునికి ఒక స్వరూపం ఉందా? లేదు. ఇమేజ్ ఉందా? వాట్ ఈజ్ హిస్ ఇమేజ్? రైచియస్నెస్, హోలీనెస్, లవింగ్ నేచర్, కంపాషన్, జస్ట్. ఈ స్వరూపం అంటే ఈ డివైన్ వర్చ్యూస్ లో ఉన్నాయి ఆయన స్వరూపం. ఇక్కడ స్వరూపం అంటే నాట్ ద ఫిజికల్ అపియరెన్స్. గాడ్ డజంట్ హ్యావ్, హి ఈజ్ ఎ స్పిరిట్. ఆయన స్వరూపములు అంటే మానవుని సృష్టించినప్పుడు ఏం జరిగింది? ఆయన స్వరూపములు అంటే ఏంటి? అన్ని లక్షణాలు ఉన్నాయి. పరిశుద్ధత ఉండింది, నీతి ఉండింది, ప్రేమ ఉండింది. ఇవన్నీ కూడా అన్ని డివైన్ క్యారెక్టర్స్ అండ్ ద వర్చ్యూస్ వర్ దేర్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ వెన్ గాడ్ క్రియేటెడ్. దాని తర్వాత ఎందుకు ఆయన చేశాడు? మీరు ఫలించండి, చేయండి అని ఒక ఏదేను వనములో వచ్చి ఈడెన్ గార్డెన్స్ లో వాళ్ళని ఉంచాడు. ఇద్దరిని మంచి ఫలాలను ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, సమస్తము, నదులు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఒక్కటి మీరు తినవద్దు అన్నాడు, అది తింటే మీకు మరణం అనేది వస్తుంది అని. కానీ ఏం చేసినాడు? అక్కడ అవ్వ పాపం చేసింది. 3వ చాప్టర్లో, చాప్టర్ 2 ఉంది అన్నమాట. అవ్వ పాపం చేసింది. ఆ పాపానికి ఏం చేశాది? మరణం అనేది మనుషునికి వచ్చింది. దేవుని యొక్క సహవాసం నుంచి వెళ్ళగొట్టాడు. ఏదోని తోటలో నుంచి వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఈడెన్ గార్డెన్. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? ఇది దేవుని యొక్క వచనం, మీరు మల్టిప్లై, ఫ్రూట్ఫుల్, మీరు ఫలించాలి, వృద్ధి చెందాలి. స్టిల్ హీ అలౌడ్ ద మ్యాన్ కైండ్ టు బి ఫ్రూట్ఫుల్. అవ్వ ఆదామును ఆశీర్వదించి భూమి మీద విస్తరింపమన్నాడు. కాబట్టి వారి దగ్గర నుంచి సంతానం అనేది వచ్చింది. ఎవరు వచ్చారు? ఫస్ట్ పర్సన్స్ ఎవరు? ఏబెల్ అండ్ కేన్. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. హేబెలు యొక్క అర్పణను, ఆఫరింగ్ ను దేవుడు స్వీకరించాడు. కయ్యూను అర్పణను స్వీకరించలేదు. ఎందుకంటే ఆయన హృదయంలో దేవుని పట్ల సరైనటువంటి యొక్క ఆరాధన, ఆ భావము లేదు కాబట్టి తిరస్కరించబడింది. అక్కడే 2 క్యారెక్టర్స్ వచ్చాయి. అయితే హేబెలు చనిపోయిన తర్వాత హేబెలు ఏం చేస్తాడు? అవుట్ ఆఫ్ అక్కడే వస్తుందంటే క్రుయాలిటీ, మనుషుల యొక్క క్రూరత్వము, చంపేటువంటి ఒక గుణము అనేది, ఆ పాపము, ఆ దుష్ట, ఆ వికెట్నెస్ అనేది ఎలా వస్తుందంటే, ఆహా వీడు నాకంటే మంచివాడా అన్నటువంటి అసూయతో తన సొంత అన్ననే చంపాడు. హేబెలు చనిపోయాడు. హేబెలు తర్వాత సేతు, the Seth has come another righteous person to Eve. సేతు ద్వారా జరిగినటువంటి ఒక సంతానము. కయ్యూను కూడా ఉన్నాడు, కయ్యూను బతికే ఉన్నాడు, మీరు వెళ్ళిపోమన్నాడు, కయ్యూను కూడా ఉన్నాడు. కయ్యూను సంతానం కూడా విస్తరించింది. ఈ విస్తరింపిన తర్వాత ఏం జరిగింది? నౌ కమ్ టు ద చాప్టర్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ టు చాప్టర్ 6 ఆఫ్ జెనసిస్. ఆదికాండం 6వ అధ్యాయంలోకి వస్తాం.
ఏమైంది చదవండి ఇంకా ఫస్ట్ 2 verses. Then the people began to multiply on the earth, and daughters were born to them. The sons of God saw the beautiful woman and took any they wanted as their wives. Then the Lord said, My spirit will not put up with humans for such a long time, for they are only mortal flesh. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము 2 క్యారెక్టర్స్ మళ్ళా ఇక్కడ. దేవుని కుమారులు, మానవుని యొక్క కుమార్తెలు. హూ ఆర్ దోస్? దేవుని కుమారులు ఎక్కడొచ్చారు? దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్, అంటే స్కాలర్స్ లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి వీరి గురించి. బట్ మోస్ట్ బిలీవ్డ్ థింగ్ వచ్చేసి ఇక్కడ దేవుని కుమారులు అంటే సేతు సంతానము లేక దేవుని ఫియర్, హూ ఫియర్ గాడ్, దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని భయభక్తుల్లో కలిగిన సంతానమును దేవుని కుమారులు అన్నమాట. దేవుని భయం లేకుండా విస్తారంగా పాపములో జీవించిన వారు మానవులుగా ఎంచబడ్డారు. 2 కేటగిరీస్. దేవుని కుమారులు కొందరు ఏంజల్స్ కూడా అంటారు. ఏంజల్స్ అనేటువంటి ఒక ఆ స్టేటస్, దేవుని కుమారులు, సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు ఎక్కడ వస్తారు? దేవునికి కుమారులు ఎలా వచ్చారు? దేవతలా అనే విషయం ఆలోచిస్తే ఇక్కడ దేవుని భయభక్తుల్లో కలిగిన వారు లేక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని మాట ప్రకారము జీవించిన వారు, దేవుని ఆజ్ఞానుసారము జీవించిన వారు. ఉదాహరణకు దేవుని కుమారులని వారిని ఎలా పిలువబడతారు? జాన్ చాప్టర్ 1:12, యు రీడ్ ఇట్. గాస్పల్, జాన్ అని చెప్పేస్తే గాస్పల్. స్వార్థ, యోహాను స్వార్థ 1:12. But to all who believed him and accepted him, he gave the right to become children of God. So now they have come the children of God. Who are the children of God? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని కుమారులుగా, they were called as a sons of God. ఇంకా కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, బట్ ఐ విల్ షో యు వన్ మోర్. ఫస్ట్ ఎపిస్టల్, యోహాను మొదటి పత్రిక 3:1. See what great love the Father has lavished on us, that we should be called children of God. We should be called Children of sons of God or children of God. God's love. ఇప్పుడు మనకు దేవుని కుమారులు అనేది అర్థమైందా? నౌ హూ ఆర్ ద మానవుని కుమారులు అంటే ఏమిటి? సాతాను ప్రకారము, సాతాను మాటలు వినిబడి అలాంటి వారిని మానవుల కుమారులుగా మనం చూస్తున్నాం. అలాంటి వారు ఎవరు? చూడండి, జాన్ 8:44. Gospel John 8:44. Some even wanted him arrested, but no one laid a hand on him. Gospel John 8:44. Yeah, sorry. For you are the children of your father, the devil, and you love to do the evil things he does. He was murdered from the beginning. He has always hated the truth, because there is no truth in him. When he lies, it is consistent with his character, for he is a liar and the father of ఇక్కడ lies. ఏదో ఫాదర్ అంటే ఏంటి? ఏదో లయర్ ఆర్ సాటన్, అపవాది, తెలుగులో అపవాది లేక సాతాను. మీరు సాతాను, అపవాది పుత్రులు అంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభువును తిరస్కరించి వారి ఇష్టానుసారంగా జీవించిన వారిని అంటున్నారు. ఫస్ట్ ఎపిస్టల్ జాన్, మళ్ళీ అగైన్ పండి 3:10 కూడా చూడండి. అక్కడ 2 కేటగిరీలు మళ్ళీ అక్కడ కూడా వివరించాడు. ఎపిస్టల్, జాన్స్ ఎపిస్టల్ 3:10. So now we can tell who are children of God and who are children of the devil. చాలు. అక్కడ అంటే ఏమిటంటే ఐ వాంట్ టు నో ఇన్ ద బైబిల్ దే ఆర్ డిస్క్రైబ్డ్. ఇక్కడ వివరింపబడ్డారు. దేవుని కుమారులు ఎవరు? సాతాను కుమారులు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. అలాగే ద కార్నల్ మైండ్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద
who have a fleshly or carnal mind. అంటే వారి యొక్క శరీరానుసారులను కూడా ఇంకో చోట పాలు వివరిస్తున్నాడు. అంటే ఈ శరీర సంబంధమైనటువంటి ఒక దేవుని భయం లేకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరికి మ్యారేజ్, దే మ్యారీడ్. వై? బికాస్ ద డాటర్స్ ఆఫ్ ద మెన్ వర్ బ్యూటిఫుల్. By generally the young people, they like the beauty than giving the preference to the inner heart, the beauty of heart, but they give the external beauty. Samson was the pray for them. ఫిలిస్తీయుల అందమైన అమ్మాయిని చూసి సామ్సన్ కూడా, ఇశ్రాయేలులో అయినటువంటి ఒక సామ్సన్ కూడా పడిపోయాడు. అయితే దేని వాక్యం ఏం చెప్తుంది? ప్లీజ్ రీడ్ Proverbs 31, last chapter 30. Charm is deceptive and beauty does not last, but a woman who fears the Lord will be greatly praised. The beauty doesn't last. నా ఫోటోను యంగ్ లో తీసుకున్నప్పుడు కొందరు చాలా, అన్నా మీరేనన్నా ఇంత బాగా ఇంత చక్కగా ఉన్నారే అన్నారు. నా వేరే దట్ బ్యూటీ హాస్ గాట్, బ్యూటీ విల్ నాట్ లాస్ట్. ఓల్డ్ అయితేనే ఆ ఫ్రింకల్స్ అంతా చాలా వికారంగా మరి ఒకప్పుడు అందంగా చక్కగా ఉన్నవాడు. కానీ బట్ యూత్ లో జనరల్ గా ఆ మ్యారేజ్ అనేది అంటే ఆ లైక్నెస్ అనేది సామ్సన్ కూడా ఏ విధంగా అన్నాడో అలాంటి వాళ్ళు ఏం చేసినారు? మ్యారీడ్ అయ్యా. మ్యారేజ్ చేసి వాళ్ళ సంతానం అంతా ఏమైపోయింది? విపరీతంగా అయింది. విపరీతం ఎట్లయిందంటే యూ కెన్ రీడ్ ఇట్ 11 and 12. ఓపెన్ ద 6th chapter of Genesis. Keep it open. We'll mostly meditate. ఏమైందా? 6:11 అంటే Now the earth has become corrupt in God's sight, and it was filled with violence. God observed all this corruption in the world, and he saw violence and depravity. ఈ జనము ఇలాంటి మిక్స్డ్ దేవుని భయభక్తులు లేకుండా, అందుకే అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీలో అంటున్నాడు మిక్స్డ్ మ్యారేజ్ గురించి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెందుకు? దేర్ ఇస్ నో మిక్సింగ్ అప్ బిలీవర్ అండ్ నాన్ బిలీవర్. దిస్ కెనాట్ రన్ టుగెదర్. ఇట్ ఇస్ ఫర్బిడన్. ఇక్కడ మనుష్య కుమారులు దేవుని కుమారులు వివాహం ఆడినప్పుడు మొట్టమొదటిగా ఈజిప్ట్లో నుంచి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు మోషేతో అంటాడు, బీ కేర్ఫుల్, మీరు కనానికి వెళ్తున్నారు, అక్కడ అన్యులు ఉన్నారు, కననీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, హవీయులు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, జాగ్రత్త, వాళ్ళు ఐడల్ వర్షిపర్స్, విగ్రహారాధికులు, వారితో మీరు వియ్యమాడకూడదు. ఇన్ ద డ్యూటెరానమీ 7th chapter లో క్లియర్ గా ఉంది. మీరు అక్కడికి పోయిన తర్వాత వారిని వివాహం ఆడకూడదు. ఎందుకంటే వివాహం ఆడితే ఆ స్త్రీలు మిమ్మల్ని నా నుండి ఐడల్ వర్షిప్ టర్న్ చేస్తారు. మీరు వారిని ఏం చేయలేరు, వారు మిమ్మల్ని చేస్తారు. సొలొమోను రాజు విషయం ఏమైంది? ఎంతమందినో చూసుకుంది ఆయన. మీరు యూ కెన్ రీడ్ ఇట్ లేటర్ ఆన్ ఇన్ ద 1st Kings 11th chapter లో సొలొమోను రాజు ఎంతో మంది అన్యులను వివాహం ఆడి ఆ విగ్రహాల ఆరిది కూడా అవుతాడు. దేవుడి యొక్క జ్ఞానమును పొంది అంత బాగున్నటువంటి సొలొమోను రాజు కూడా ఇట్ టర్న్స్ టు ఐడల్ వర్షిప్. కాబట్టి మీరు చేయొద్దు. ఏమైంది ఇక్కడ? బలత్కారముతో నిండిపోయింది. చెడు, మానవుల యొక్క చెడు ఎంత అయిందంటే the God thought that I will destroy it. I will wipe out. ఎందుకు చేశానని విలిపించి అందరినీ వైప్ అవుట్ చేస్తారు. But there was one man. Who was that? No. Read again in the 5th verse. 5th verse. Keep it. Now the Lord observed the extent of the people's wickedness, and he saw that all their thoughts were consistently and totally evil. You keep reading it. I think So the Lord was sorry he had ever made them. It broke his heart. 7th చూడు. And the Lord said, I will completely wipe out this human race that I have created. Yes, and I will destroy all the animals and birds too. I am sorry I ever made them. But Noah found favor in the Lord. Which is that verse? 8th. 8th. Please read the 8th only. But found favor one righteous person. Who is the favor of God? దేవుడు అన్యాయస్తుడు కాదు. He cares for us. నీతిమంతులను ఆయన కాపాడువాడు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అని పేతురు పత్రికలో రాస్తాడు. One man, the whole world filled with the violence and the corruption. అందరినీ వైపోయి, బట్ he remembered no.
ఏం చేశాడు మన నోవో కోసము? ఒక ఓడను ఆర్క్ సిద్ధపరిచాడు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నోవోను బట్టి, నోవో 3 కుమారులను, నోవో భార్య, తర్వాత 3 కోడలు, టోటల్ 8 మెంబర్స్ ఈ సేవ్డ్. ఆయన కేవలము వాళ్ళని చేసేస్తే వాళ్ళకి ఆహారం ఎట్లా, ఏమిటి వాళ్ళది, ఎట్లా ఊరికి మనుషులు మీకు రూమ్ లో పెట్టేసి ఉండండి మీరు సేఫ్ గా, నేను డిస్ట్రాయ్ చేస్తే ఏమిటి, ఈ ఫెడ్ ఎవ్రీథింగ్, ఆల్ ద ప్రొవిజన్స్ ఆర్క్ లో. మళ్ళీ తిరిగి బయటికి భూమి మీద వచ్చేంత వరకు అన్ని జంతువులను, ఆల్ మోడల్స్, ఎవ్రీ శాంపుల్ ఆఫ్ హిస్ క్రియేషన్, అనిమల్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, తన ఆహారం అంతా కూడా ప్రొవిజన్స్ ఇచ్చేసి కాపాడాడు. ద గాడ్స్ లవ్, హియర్స్ ద గాడ్స్ లవ్. 40 రాత్రులు 40 ఎంత వర్షం అంటే మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయినాయి. అన్నప్పటికీ ఆర్క్ లో సేఫ్ గా వాళ్ళని ఇచ్చాడు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, అన్ని జంతువులను ఇచ్చాడు. మళ్ళీ సో దట్ యూ కెన్ కంటిన్యూ లైఫ్ వితౌట్ ఎనీ. దేవుని యొక్క మీరు మళ్ళా ఇదే జెనిసిస్ 19లో, ఐ విల్ నాట్ గో ఫర్ ద రెఫరెన్సెస్, 19వ అధ్యాయం 19th చాప్టర్ చూస్తే దీని సొదొమ గొమొర్రా, ద టెరిబుల్ బలాత్కారం, మనుషులనే వారు చేసేసి ఇమ్మోరాలిటీ ఎంత బలాత్కారంతో నిండిపోయిందంటే అంత దేవుడు భరించలేకపోయాడు. అయితే there was one person, లోతు. ఆయన కోసం ఏం చేసినాడు, దేవదూతలను పంపి ఆ ఫ్యామిలీని తీసుకొని వచ్చాడు. ద గాడ్స్ లవ్. ఎందుకు నాశనం చేశాడు? బికాస్ హీ హస్ గాట్ ఎ మైటీ పవర్, సావరెన్ పవర్? నో, హీ వాజ్ ఎ గాడ్ ఆఫ్ జస్ట్. ఒక పాపము చేసినప్పుడు దానికి శిక్ష వేయాలి. దే వర్ సో ఈవిల్ అండ్ వికెడ్, దే ఆర్ టు బి పనిష్డ్. కాబట్టి దేవుడు వారిని పనిష్ చేశాడు. దేవుడు శక్తివంతుడు, బలవంతుడు కాబట్టి వారిని అయితే కాదు, ఆయన ఈ గాడ్ వాజ్ ఎ జస్ట్ అండ్ జడ్జ్ చేశాడు. ఇక్కడ మనం లోతును నౌ యు రీడ్ ఇట్. లూక్ చాప్టర్ 15th, So Jesus 3 to 7 you read. So Luke Jesus 15th 3 to 7. used this illustration. If he had 100 sheep and one of them strayed away and was lost in the wilderness, wouldn't you leave the 99 others to go and search for the lost one until you found it? And then you would joyfully carry it home on your shoulders. When you arrived, you would call together your friends and neighbors to rejoice with you because your lost sheep was found. In the same way, heaven will be happier over The same way, the heaven will be happy over one lost one sinner repented, one lost person when he who repented. returns to God than over 99 others who are righteous and haven't strayed. ఒక్కరి కోసం ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని రాజ్యమునకు వస్తాడో దాని విషయంలో దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు. నోహు కుటుంబాన్ని, లోతు కుటుంబాన్ని, మారు మనసు పొందిన ఒక్క పాపిని ఆయన సంతోషిస్తున్నాడు. హియర్ వు ఫైండ్ ద గాడ్స్ లవ్. అయితే అంత నాశనం చేసిన తర్వాత ఏం జరిగింది? దేవుడు చేస్తానే ఉన్నాడు, పాపం చేస్తానే ఉన్నాడు. నోవహు సంతానం వచ్చింది. నోవహు 3 కుమారుల వల్ల యాపేతు, హాము, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్, 3 ఉన్నారు. 10th చాప్టర్లో ఎక్కడ చూస్తారు మీరు వాళ్ళ కుమారుల గురించి? Noah's sons. నో 9th Shem, Ham, సేమ్ హామ్ అండ్ Japheth. జాఫెత్. అక్కడ కూడా ఉన్నారు. మళ్ళా వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్. మళ్ళా కంటిన్యూ అయింది. అది కంటిన్యూ అయిన తర్వాత ఏం చేశాడు దేవుడు? మళ్ళా చేస్తాడు ఆయన ఓన్ సృష్టిని. ఒక తల్లిదండ్రులు చెడ్డవాళ్ళుగా పుట్టినప్పుడు ఏం చేస్తాడు? పనిష్మెంట్ ఇస్తాడు, బాగు చేయాలని చూస్తాడు, కానీ కంప్లీట్ గా నాశనం చేస్తానే పోతుంటాడు. ఇంకా ఎట్లాగ మరి ఉండి అవుతుంది? దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క విల్, ఇంటెన్షన్ అనేది ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? నౌ యూ see 8:21. Genesis 8:21. One day he drank some wine he had made, and he became drunk and lay. 8:21. Oh, ఆదికాండం, Genesis 8:21. And the Lord was pleased with the aroma of the sacrifice and said to himself, I will never again curse the ground because of the human race,
even though everything they think or imagine is bent toward evil from childhood. I will never again destroy all living things. దిస్ ఈజ్ బౌండ్. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆ పాపం అనేది ఒక చింత చెట్టే వస్తుంది. మామిడి పండు ఎట్లా అవుతుంది? కాలేదు. ఆ పులుపు, ఆ నేచర్ అనేది దాంట్లో ఉంది, ఆ చింత చెట్టులో ఉంది. కాబట్టి హ్యూమన్ నేచర్ లోనే ఉంది, దేవుడు గ్రహించింది. అంటే ఫ్రమ్ ద బర్త్ అండ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ వాట్ ఈజ్ ఏ సిన్ఫుల్ నేచర్ అనేది ఉంది. ఇంకా దీనికి ఏం చేయాలా? ఈ విషయాన్ని ఏం చేస్తాడు చూడు. రీడ్ Psalm 51:5. Psalm 51, వాట్ ద కింగ్ డేవిడ్ సేస్. దావీదు రాజు ఏమంటాడు? నా తల్లి గర్భంలోనే నేను ఐ వాజ్ సిన్నర్ ఈవెన్ ఫ్రమ్ ద హోమ్. ఇంకా పాపపు నేచర్ అనేది ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఇంకా దేవుడు ఏం చేసినాడు? దెన్ ఈ ఫౌండ్ ద ఎ ప్లాన్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎ క్రియేటర్. ఈ క్రియేషన్ అంతా ఏమిటి? వాడు చెడ్డవారైనా ఏమైనా కానీ ఈ దుష్టులు మరణించడం నాకు ఇష్టమా అంటున్నాడు. వాడు బాగుపడాలి. తల్లిదండ్రులు వారి చెడ్డ కుమారుడు చనిపోవడం కంటే వాడు మంచివాడుగా మారాలని తల్లిదండ్రులు ఏమిటాడో దేవుడు కూడా అలాగే కోరుకుంటున్నాడు. హెచ్కేల్లో 18th చాప్టర్, దుష్టులు మరణించడం నాకు ఇష్టమా? వారు బాగుపడాలి, బ్రతకాలి అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, there is only one way salvation, that is sending by his own begotten son to this world. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఏమిటి దేవుని యొక్క చిత్తం ఇక్కడ? రీడ్, విల్ క్లోజ్ another 1 or 2 verses, we will read it and we will close it. John chapter Gospel 3:16. For God so loved the world that he gave his only begotten Son. Whoever believeth in him shall have everlasting life. Not Shall to not be perished and have everlasting. shall not be perished but have a Everlasting. ఇది ఎప్పుడు? ఇంకా ఇక్కడ యేసుప్రభు రావాలి. యేసుప్రభు 1:29 read it. 1:29 John 1:29 chapter 1:29 ఏమంటున్నాడు? బ్యాప్టిస్ట్ జాన్ బ్యాప్టిస్ట్ I baptized. The next day John saw Jesus coming toward him and said, "Look, there is the Lamb of God who takes away the sin of the world." ల్యాంబ్ ఆఫ్ గాడ్. లేవీలు, ఇశ్రాయేలీలు వీళ్ళంతా ఏ విధంగా గొర్రెలను బలి చేస్తుంటే మాటి మాటికి యాదొస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ వచ్చాడు దేవుని గొర్రె పిల్ల. రైట్ ఫ్రమ్ ద గాడ్, ఎ పర్ఫెక్ట్ మ్యాన్ వితౌట్ ఎనీ సిన్, వితౌట్ ఎనీ బ్లేమ్. హి హస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్. దేవుడు ఈ ప్లాన్ ను ఇచ్చాడు. అందుకే ఏమంటున్నాం మనము? విల్ రీడ్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్. చాప్టర్ 6 లో మనం ఏం చేసినాము? నేను పరలోకము నుండి దిగి వచ్చాను. లూక్ చాప్టర్ 2 లో ఏమంటున్నాడు చూడు. 2:11 7 బహుశా ఉంటుంది. లూక్ చాప్టర్ 2:11. The Savior, yes, the Messiah, the Lord, he has been born tonight in Bethlehem, the city of David. A savior born in the city of David. ఇప్పుడు వచ్చాడు. ఇంకా దాని తర్వాత మనము నెక్స్ట్ మెసేజ్ లో చూద్దాం. మొట్టమొదటి ఏంటి? దేవుడు తన స్వరూపమును సృష్టించాడు. మనిషి చెడిపోయాడు. యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నాడు. మానవుని లక్షణ కార్నర్ మైండ్ అనేది ఏమిటి? మానవుని అందాలు చూసి వారు చెడిపోయి మిక్స్డ్ మ్యారేజెస్ చేసుకున్నారు. భక్తిహీనులతో భక్తిపరులు చేసుకున్నప్పుడు వారికి కలిగిన సంతానం అంతా బలాత్కారంతో నిండిన సంతానమైంది. పాపంతో విస్తరింపబోయిన దాన్ని తుడిచివేయాలనుకున్నాడు దేవుడు, వైపౌట్ చేయాలనుకున్నాడు. విత్ ద ఫ్లడ్స్ అన్నమాట దే వాంటెడ్, హీ వాంటెడ్ వైపౌట్. కానీ నోహును గురించిన ఒక్క కుటుంబం గురించి ఆయన కేర్ తీసుకున్నాడు. అలాగే సొదొమ గొమొర్రాలో లోతును తీసుకున్నాడు. అలాగే ఈ రోజుల్లో కూడా ఎంతో మంది ఈ పాపిష్టంతో ఫుల్ ఆఫ్ సిన్ఫుల్ వరల్డ్ లో కూడా ఆయన మన గురించి కేర్ తీసుకుంటున్నాడు. ఒక్క దేవుని యొక్క విశ్వాసిని ఒక్కరి గురించి కూడా ఆయన ఈ కేర్స్ ఫర్ us. అందుకే ఏం చేశాడు? సమస్త మానవుల యొక్క ఈ యొక్క విమోచన కొరకు, టు సేవ్ రక్షణ కొరకు యేసు ప్రభువునే ఈ లోకమునకు పంపాడు. ఇది గాడ్స్ విల్, ఇది గాడ్స్ ప్లాన్. ఇంకా ఇట్లా యేసు ప్రభు నుంచి ఇంకా ఎలా మనం ముందుకు కొనసాగుతాము
ఎలా ఈ వరల్డ్ అనేది సేవ్ అవుతుంది అనేది మనము వచ్చే వారం మనం దీన్ని స్టడీ చేస్తున్నాం. ఓకే, దేవుడు ఈ మాటలను మనకు ఈ వచనాలను మన కొరకు దీవించాడు. ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుంటాం. మమ్మల్ని బహుగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, మరొక ప్రభు దినంలోని మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించి కుటుంబంగా మీ సన్నిధిలో చేరి ఇలా స్తుతించి ఆరాధించే భాగ్యం వాకించిన స్తోత్రాలు ప్రభువా. మరి యొక్క COVID-19 వల్ల, ఈ కరోనా వైరస్ వ్యాధి వల్ల ప్రపంచంలో ఇంకా అనేకమైనటువంటి మరణాలు జరుగుతున్నాయి నాయన. ప్రజలు తిరిగి కూడుకోలేని స్థితిలో ఉంటున్నారు. సంఘాలు జరగట్లేదు నాయన. కుటుంబ పరంగా అనేక స్థలాల్లో కూడుకుంటుండగా వారి మధ్యన మీరు ఉంటున్నారు. మేము నమ్ముతున్నాం. ప్రతి ఆరాధనను మీరు స్వీకరించి ఆ కుటుంబాలను దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం నాయన. దూరంగా ఉన్న మా ప్రియమైన బిడ్డలను, కుటుంబాలను, అలాగే బంధువులను, స్నేహితులను అందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మీ సేవ చేస్తున్న సేవకులకు, వారి కుటుంబాలకు మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించి సహాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దినమంతయు మమ్మల్ని మీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ దినమంతయు మా పనుల్లో సహాయం చేసి మీ చిత్తమైతే సాయంకాలం స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని ఇచ్చిన ఈ మంచి ఆరాధన కూడికను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.